తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీ ప్రకటించాడు. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తామన్నారు విజయ్. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతి నిర్మూలనే తన ధ్యేయమని స్పష్టం చేశారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని క్లారిటీ ఇచ్చారు విజయ్. 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అంటూ రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టాడు దళపతి. దళపతి విజయ్ పొలిటికల్ దళపతిగా మారుతున్నాడని టాక్ ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రచారం ఉంది. కాకపోతే ఇప్పటికిప్పుడు ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని మాట దాటివేస్తూ వచ్చాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తాజాగా చెన్నైలోని పనయూరులో గల తన కార్యాలయంలో విజయ్ మక్కల్ ఇయక్కుం నిర్వాహకులతో సమావేశం నిర్వహించాడు. చెన్నై, కోవై, తిరుచి, మదురై సహా అన్ని జిల్లాల నుంచి 150 మంది నిర్వాహకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో గతానికి భిన్నంగా రాజకీయాలపై చర్చించిన విజయ్ కొత్త పార్టీపై తుది నిర్ణయం తీసుకోవడంతో పాటు దరఖాస్తు చేయడం జరిగింది. తాజాగా పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేశాడు దళపతి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి. కార్తీక్, తమిళనాడు రాజకీయాల్లో మరో సరికొత్త పార్టీ జీవం పోసుకోబోతోంది. కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే తన యొక్క అనుచరగణంతో ఇప్పటికే పలుసార్లు సమావేశమైనటువంటి విజయ్ ఈ యొక్క నేపథ్యంలో రాజకీయ పార్టీ స్థాపించడానికి నిర్ణయం తీసుకున్నారు. 2026లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పెట్టుకుని తన యొక్క రాజకీయ పార్టీ రిజిస్టర్ కు సంబంధించి ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. తమిళ వెట్రి కళగం పార్టీ పేరుతో టీవీకే తన యొక్క పార్టీని రిజిస్టర్ చేసుకున్నట్టుగా ఇప్పుడు తన యొక్క అనుచరులతో ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. రాబోయేటువంటి 2026లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికలనే టార్గెట్ గా పెట్టుకుని విజయ్ తన యొక్క పొలిటికల్ పార్టీతో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తమిళనాడు చెన్నైలో ఉన్నటువంటి తన పార్టీ కార్యాలయానికి సంబంధించి చెన్నైతో పాటు ఇటు సౌత్ తమిళనాడు మదురై, ఇటు వేలూరుకు సంబంధించినటువంటి ప్రముఖులు, ఇటు మదురై, కోవైకి సంబంధించినటువంటి ముఖ్యులతో కలిసి తన యొక్క పార్టీ యొక్క సమావేశానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల పైన అనుసరిస్తూ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి తన యొక్క ప్రతినిధులను పంపించి తమిళ వెట్రి కళగం పేరుతో ఈ యొక్క పార్టీని టీవీకే పార్టీ పేరుతో తన యొక్క ప్రజలకు ముందుకు వెళ్లేందుకు, తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ తన యొక్క రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ప్రకటన చేయడం జరిగింది. అభిమానులు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా తమిళనాడు రాజకీయ పార్టీలోకి కోలీవుడ్ స్టార్స్ రావడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతుంది. సక్సెస్ఫుల్ నాయకులుగా ఎదిగినటువంటి సంఘటన మనం చూస్తాము. ఏదైతే ఎంజి రామచంద్రన్ 1972లోనే అన్నాడీఎంకే పార్టీ పెట్టడం ద్వారా తన యొక్క సంక్షేమాలు అనేటువంటి పార్టీ పెట్టడం ద్వారా అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే మక్కల్ నీతి మయాం పేరుతో కమల్ హాసన్ తన యొక్క పార్టీ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ సక్సెస్ఫుల్ కాకపోయినప్పటికీ పార్టీ అయితే పెట్టడం జరిగింది. తర్వాత డిఎండికే ఇటీవల కన్నుమూసినటువంటి విజయన్ కూడా తన యొక్క పార్టీ పెట్టడం, డిఎండికే పేరుతో పార్టీ పెట్టారు, తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ అయినటువంటి విజయ్ యూత్ లో మంచి క్రేజ్ ఉన్న నటుడు. తమిళనాట తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగించేందుకు 2026లో తన యొక్క అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ లక్ష్యంగా ఈ యొక్క తమిళ వెట్రి కళగం పేరుతో ప్రజల ముందుకు తన యొక్క రాజకీయ భవిష్యత్తును పార్టీ పేరుతో ప్రజల ముందుకు రాబోతున్నారు. కార్తీక్. తమిళ స్టార్ విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళగ వెట్రి కళగం పేరిట పార్టీ ప్రకటించాడు. పార్టీ ఎజెండా త్వరలో ప్రకటిస్తామన్నారు హీరో విజయ్. తమిళనాడులో అవినీతి పాలన సాగుతోందని, అవినీతి నిర్మూలనే తన ధ్యేయమని స్పష్టం చేశాడు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని క్లారిటీ ఇచ్చారు. 2026 అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అంటూ రాజకీయ రణక్షేత్రంలోకి అడుగుపెట్టాడు దళపతి.